హలో బ్రదర్, కూర్చోవచ్చునా? కూర్చోవచ్చులే. ఏదైనా ఎవరితోనైనా 50-50 పంచుకునే గొప్ప మనసు నీకుంది. ఐ లైక్ ఇట్. ఆఫ్టర్ ఆల్ ఈ టేబుల్ పంచుకుంటే ఏదైనా పంచుకుంటానని ఎవరు చెప్పారు నీకు? నేను చెప్తున్నాను. విస్కీ తాగచ్చునా? తాగచ్చులే. చియర్స్. చూసావా, ఇప్పుడు ఈ విస్కీ కూడా నాతోనే పంచుకున్నావు. కొట్టుకునే విస్కీ అయినా కట్టుకున్న పెళ్ళాన్నైనా కలిసి పంచుకునేవాడే అసలైన పెద్ద మనిషి. రైట్? ఏమిటి వాగుతున్నావు? నిజమయ్యా బాబు. సిగరెట్ తాగచ్చా? తాగచ్చులే. ఏదైనా 50-50 కదా. ఇదిగో, ఇప్పుడు నేను చెప్పింది నిజం కాదని ఎవరి చేతనైనా సరే అనిపించుద్దాం. ఆ ఉంగరం నీకెక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే ఏం చెప్పను. అదో పెద్ద కథ. మీ ఆవిడ నీతో చెప్పని కథ, నేను నీతో చెప్పకూడని కథ. ఏమిటా కథ? ఆ కథ చెప్పకూడదనే కదా ఈ బహుమతి. మీ ఆవిడ పరమ రహస్యం ఒకటి నాకు తెలుసు. ఆ రహస్యాన్ని అడ్డం పెట్టుకుని మీ ఆవిడ దగ్గర నుంచి నెలకొక బంగారు బాతుగుడ్డు కొట్టాయని చూశాను. నా వల్ల కాదు నాయన, దీంతో సరిపెట్టుకొని ఈ ఉంగరం నా మీదకి ఎసిరింది. ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకుని నీతో పెట్టించాలి కదా గుడ్లు. ఏమిటా రహస్యం? మార్చి 15 శ్రీమతి నర్సింగ్ హోమ్ అబార్షన్. చాలు, అంతకంటే ఎక్కువ చెప్తే క్లైమాక్స్ అయిపోతుంది. ఓ 1000 కొట్టు. 1000. చెప్పరా, ఏమిటా రహస్యం? ఎవరా ఇతను? నాన్న, వదిన, వీడిని చూడగానే ఈ మహాపతివ్రత మొహంలో రంగులెలా మారుతున్నాయో చూడండి. ఆసుపత్రిలో ఇది అబార్షన్ చేయించుకున్నప్పుడు ప్రత్యక్షంగా చూసిన సాక్షి వీడు. నిజం బయట పెడతానని భయపెడితే వీడి నోరు మోయించడం కోసం, అందరి కళ్ళు కప్పడం కోసం నేనెంతో ప్రేమగా ఇచ్చిన డైమండ్ రింగ్ ని వీడికి లంచంగా ఇచ్చింది. కాదని చెప్పనండి చూద్దాం. అక్కడికి నేనేదో భ్రమలో ఉన్నానని, అపోహ పడిపోతున్నానని, నాదే తప్పని, నేను తప్ప ప్రపంచమంతా ఈ మహాసాధ్య వెనకే ఉన్నట్టు నన్ను వెలివేసి దీన్ని ఆకాశానికి ఎత్తేశారే, ఇప్పుడేమంటారు? ఇది నన్ను ఒక్కడే కాదు, కాపాడ చూస్తున్న మిమ్మల్ని అందరినీ మోసం చేసింది. చూడండి, ఇంత చేసి ఇప్పటికీ నిమ్మకి నీరెత్తినట్టు నిబ్బరంగా నిలబడిందే, దీన్ని చంపిన పాపం లేదు. సంపరా, సంపమని కాళ్ళని చుట్టుకున్న ఈ అమ్మాయిని చంపే హక్కే నీకుంటే సంపు. ఈ పిల్ల కోసమేరా నిందలన్నీ భరించింది రూప. రూపకి బదులు శిక్ష అనుభవించడానికి వచ్చింది ఈ పిల్ల. ఈ వాసు రూపని బెదిరిస్తూ చేసిన ఫోన్ కాల్ గమనించి రూపని వెంబడించాను. ఈ వాసుని రూపని మరోవైపు నుంచి గమనిస్తున్న ఈ పిల్ల నా కలపడింది. అప్పుడు నిజం బయటపడింది.
ఆగు, ఆ ఉంగరం ఎందుకు తీసుకున్నావు? ఆనవాళ్ళకి లంకలో అమ్మవారి ఉంగరం కదా ఇది, రాముల వారికి చూపిద్దామని. ఏయ్ పోవే. ఎవరమ్మా అతను? మీరెవరు? నేను ఆ రూపకి బావగారిని. ఎవరతను? నాకు తెలీదు. నాకు తెలుసమ్మా, నీకు తెలుసునో తెలీదో చెప్పు. రూపా, రా కమలా, కూర్చో. ఏమిటి అలా ఉన్నావు? ఇంకా ఆ పోయిన ప్రకాష్ గురించి దిగులు పడుతున్నావా? నయం, ఏం కాకుండానే ప్రకాష్ పోయాడు. నా బాయ్ ఫ్రెండ్ లాగా గర్భవతిని చేసి మెల్లగా జారుకుపోలేదు. ఏమిటి నువ్వు అంటున్నది? అవును రూపా, నాకిప్పుడు 3వ నెల. మీ ఇంట్లో తెలుసా? తెలీదు. తెలిస్తే నరికేస్తాడు మా అన్నయ్య. అందుకే నీ సాయం కోరాలని వచ్చాను. ఒక్కరోజు హాస్పిటల్లో నాతో గడపాలి. ఈ పాపాన్ని కడిగేసి ఇక మీద బుద్ధిగా ఉంటాను. నేనెలా వస్తాను కమలా? మీ నాన్నతో ఏదో అబద్ధం చెప్పిరా. స్నేహితురాలు కోసం ఆ మాత్రం సహాయం చేయలేవా రూపా? ప్లీజ్. ఏం భయం లేదు, పడుకో. మా అన్నయ్య ఫ్రెండ్ వాసు వస్తున్నాడు. నన్ను బెడ్ మీద చూసాడంటే అన్నయ్యకి చెప్తాడు. కొద్దిసేపు బెడ్ మీద పడుకో. నేనా? పర్వాలేదులే, ప్లీజ్. కొద్దిసేపు అడ్జస్ట్మెంటేగా. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, కే నళిని అనే పేషెంట్ రూమ్ ఎక్కడ? అబార్షన్ రూమ్ లో లాస్ట్ బెడ్. ఓ థ్యాంక్ యూ. ఏంటమ్మా ఇక్కడ ఉన్నావు? మా ఫ్రెండ్ కి ఒంట్లో బాలేదు, సాయంగా వచ్చాను. మా అన్నయ్య ఫ్రెండ్ వాసు. ఓ నమస్తే. అదేంటి నర్స్ అబార్షన్ వాడని చెప్పింది, నువ్వేమో ఒంట్లో బాలేదని చెప్తున్నావు? ఆ అమ్మాయి మెళ్ళ తాళి పట్టుకోవడం లేదు. ఒకరిని ప్రేమించి మోసపోయింది. ఇలాంటి వాళ్ళకి సహాయంగా వస్తే ఎవరైనా నేను చూశారనుకో ఏమనుకుంటారు? పక్క బెడ్ లో మనకు తెలిసిన వాడు ఉంది, చూసి వస్తాను. రా బాబు. ఏమండి ఎలా ఉన్నారు? బానే ఉన్నా. అతను వెళ్ళే వరకు అలాగే పడుకోవే ప్లీజ్. ఇన్స్పెక్టర్, యాక్సిడెంట్ కేసు 6, ఇది అబార్షన్ కేసు. పెళ్లి కాకుండానే కడుపు తెచ్చుకుంటున్నారు, ఇక్కడికి వచ్చి మా ప్రాణాలు చూస్తున్నారు. ఏమిటి ఇది? భయంగా ఉంది నాకు. కమలా వెళ్ళొస్తాను, బాయ్. అలాగే. రూపా, భయపడకు. అతను నీకు తెలియదు, నువ్వు అతనికి తెలియవు. అందుకే అలా చెప్పాను. నన్ను క్షమించు. డాక్టర్ పిలుస్తున్నారు, రామ్మా. రూపా, నువ్వు చేస్తున్న సహాయం ఈ జన్మలో మర్చిపోలేను. నా కడుపు కరిగించుకున్న నిజాన్ని నీ కడుపులో దాచుకోవాలి. ఎవరికీ చెప్పొద్దు. ప్రాణం పోయినా నీ రహస్యం బయట పెట్టనని ప్రమాణం చేస్తున్నాను. నా చెల్లెల్ని ఎత్తి నేరం పెట్టుకుని నీ భార్య ఉసురు పోసుకున్నాను రా. నేను చేసిన తప్పుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఇచ్చిన మాట కట్టుబడింది, ఇన్ని కష్టాలు పడింది. రూప చేసిన తప్ప? తోటి కోడలు కడుపు పండాలని పూజలు వ్రతాలు చేసిన పిల్ల తోటి స్నేహితురాలికి ఈ పాటి చేయడం నేరవా? అల్లుడు గారు, ఇప్పుడైనా నా కూతుర్ని అర్థం చేసుకున్నారా? కళ్యాణి లోపలికి వెళ్ళి రూప్ పెట్టి తీసుకురా, తన ఇంటికి వెళ్తుంది. తీసుకోమ్మా. తలుపు తీయండి. మీ కోపానికి కారణం చెప్పండి. తలుపు తీయండి. దయచేసి నేను చెప్పేది కొంచెం వినండి. ప్లీజ్ తలుపు తీయండి. నెవర్ నెవర్ నెవర్. సూర్యారావు గారు, ఈ క్షణం నుంచి మీ అమ్మాయికు నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను దీనికి విడాకులు ఇస్తున్నాను.
నీ పేరు మీద అర్చన చేయించానండి. ప్రసాదం. తీసుకో అమ్మా. తీసుకోమ్మా. ఏమిటి ఆలోచిస్తున్నావు? నిన్ను మనస్ఫూర్తిగా నేను క్షమిస్తున్నాను. ఒక స్నేహితురాల్ని కాపాడడం కోసం ఇంత నరకాన్ని కొని తెచ్చుకున్నావు. ఈ చిన్న నిజం నాకెప్పుడో తెలుసుంటే ఇవన్నీ జరిగేవి కావుగా. ఈ చిన్న నిజం నన్ను అడిగి తెలుసుకునే ప్రయత్నం మీరప్పుడే చేయొచ్చుగా. కళ్ళ ముందు సాక్ష్యాలు కనపడుతుంటే ఇంకా తెలుసుకోవడానికి ఏముంది? అవి తప్పుడు సాక్ష్యాలని తేలిపోయింది కదా, ఇప్పుడు తప్పెవరిదండి? నువ్వు ఇప్పుడు నిర్దోషివని నేను ఒప్పుకుంటున్నాను రూపా. ఇప్పుడు కాదండి, నిన్న నిర్దోషిని, మొన్న నిర్దోషిని, ఎన్నటికీ నిర్దోషిని. మీకొక రుజువు దొరికింది కనుక నేనిప్పుడు నిర్దోషిని అంటున్నారు. దొరకకపోతే జీవితాంతం దోషినేనా? ఒక ఆడది పెళ్లికి ముందు అబార్షన్ చేయించుకుందని తెలిస్తే ఏ మగాడు సహించాడు రూపా. అబార్షన్ నిజమో కాదో తెలుసుకునే ప్రయత్నమైనా చేయని మగవాణ్ణి ఆడది సహించాలా అండి? ఈ వాదించే తెలివితేటలు వరలక్ష్మి వ్రతం నాడే ఎందుకు లేకపోయాయి రూపా? నాకప్పుడు లేవండి తెలివితేటలు, అనుభవం మీద ఇప్పుడే వచ్చాయి. నాకు తెలివితేటలు ఉండకూడదు, నాకు గతం ఉండకూడదు, స్వగతం ఉండకూడదు, నాకంటూ జ్ఞాపకాలు ఉండకూడదు, నా సొంతానికి కొన్ని అనుభవాలు ఉండకూడదు. నేనొక తెరిచిన పుస్తకంలా ఉండాలి. పట్టలు వేసి ముయ్యకూడదు, చెదపట్టిన కాగితాలు తులపకూడదు, చెదిరిపోయిన పేజీలు చేర్చకూడదు, ఒక వాక్యం అండర్లైన్ చేయకూడదు, ఒక అక్షరం తొడిపేయకూడదు. మీ చేతనే తెరవబడి, చదవబడి, విడమరచబడి, విమర్శించబడి, నలిగిపోయి, మాసిపోయి, చివరికి మీ చేతిలోనే తిరిగిపోవాలి నా బ్రతుకు. ఏమండి, నిండు నూరేళ్లు నాకు అండగా ఉంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భర్తే కదా మీరు. నా స్నేహితురాలికి సహాయపడటం 20 ఏళ్ల నా చిన్న జీవితంలో ఒక మచ్చ అయితే దాన్ని తొలగించడానికి ప్రయత్నించాలే గాని లేని మచ్చలు వెతికి పట్టుకొని నన్ను 80 ఏళ్లు ఉరి తీయకూడదండి. అయితే ఏమిటి రూపా నీ నిర్ణయం? భర్తకి ఒకే ఒక అనుబంధం భార్య. అది తెంచుకోగలడు, పెంచుకోగలడు. కాని భార్య కట్టుబడేది భర్తకి మాత్రమే కాదు. ఇల్లు, పిల్లలు, బంధువులు, మమకారాలు, సంప్రదాయాలు, సామాజిక కట్టుబాట్లు. ఇల్లాలికి ఇవన్నీ కావాలి. వీటన్నిటికీ ఒక ఇల్లాలు కావాలి. వీటిని తెంచుకుని పోవడం తెంపరితనమే గాని జీవన చదరంగంలో గెలుపు కాదు. ఎన్ని సమస్యలొచ్చినా నా భర్తని నేను మనసారా ప్రేమించడం నాకు సమస్య కానంత వరకు నేను ఎన్నుకునే మార్గం ఒక్కటే, అది ఇదే.